నమః శివాయ. ఈరోజు నేను సతీదేవి మరియు మహాదేవుల కథను చెప్పబోతున్నాను. కాలం కదలకముందే, శబ్దం పుట్టకముందే ఒక నిశ్చలత ఉండేది. ఆ నిశ్చలత శూన్యం కాదు, ఆ నిశ్చలతే మహాదేవుడు. ఆ నిశ్చలతలోనే మొదటి స్పందన జన్మించింది. ఆ స్పందనే శక్తి. సంతులను తిరిగి స్థాపించేందుకు శక్తి పరిమితిని ఎంచుకుంది. అలా అనంతం సతిగా జన్మించింది. లోకం క్రమంలోకి వస్తున్న వేళ మానవుల్లో ఒకడు అత్యున్నత స్థాయికి ఎదిగాడు. దక్ష ప్రజాపతి, యజ్ఞాల అధిపతి, కర్మకాండల సంరక్షకుడు, దేవతలే గౌరవించినవాడు. బ్రహ్మ అతని యజ్ఞానికి వచ్చాడు. విష్ణువు ఆహుతులను స్వీకరించాడు. అప్పుడు దక్షుడు భావించాడు, అధికారం అంటేనే దైవత్వమని. అహంకారం వివేకాన్ని మించినప్పుడు సమతుల్యత దిగివస్తుంది. అందుకే ఆదిశక్తి మానవ రూపాన్ని ఎంచుకుంది. ఈమె పేరు సతి, పవిత్రమైనది. నా వంశంలో పుట్టిన కుమార్తె. ఈ లోకాల కంటే అవతల కైలాస పర్వతం ఉంది. అక్కడ మహాదేవుడు నివసిస్తాడు. ఏ మహాదేవుడు ఎవరు? నా హృదయం ఆయనను ఎందుకు గుర్తుపడుతోంది? ఇలాంటి కథలను ఆమె నుంచి దూరంగా ఉంచండి. ఆమె నా కుమార్తె. దక్షుడు కూతుర్ని చూశాడు, విధిని చూడలేకపోయాడు. ఈమె అతని అహంకారానికి కాదు, శివునితో ఐక్యం కోసం పుట్టింది. ఆ బాలిక యువతిగా మారింది, జ్ఞాపకం సంకల్పంగా మారింది. ఇక శివుడు ఎవరో అడగాల్సిన అవసరం లేదు. ఆమెకు తెలుసు. ఆమె భక్తిని నేర్చుకోలేదు, ఆమె దానిని గుర్తు చేసుకుంది. ఇక్కడే ఆ మేల్కొలుపు ప్రారంభమైంది. ఇది ఎంపిక వల్ల పుట్టిన ప్రేమ కాదు, అనంతం తనను తాను గుర్తు చేసుకున్న క్షణం. క్షణంలో సతీదేవి తన ఆభరణాలను విడిచి కట్టుబట్టలతో మహాదేవుని కోసం తపస్సు చేయాలని నిర్ణయించుకుంది. తండ్రి, నేను మీ కుమార్తెగా కాదు, నా సత్యం ముందు నిలిచిన ఒక ఆత్మగా మాట్లాడాలని కోరుకుంటున్నాను. మాట్లాడు సతీ. నా బాల్యం నుంచే నా హృదయం ఆయన వైపు లాగబడింది. అహంకారానికి అతీతంగా, భయానికి అతీతంగా. చెప్పేది ఎవరి గురించి సతీ? నేను శివుణ్ణి వివాహం చేసుకుంటాను. తిరుగుబాటు వల్ల కాదు, విధి వల్ల. రాజ్యం లేని, వంశం లేని, సమాజంలో స్థానం లేని వదిని నువ్వు ఎన్నుకుంటావా? ఆయనకు రాజ్యం అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. ఎందుకంటే ఆయనే అన్నీ. వైరగి భస్మంతో కప్పుకున్న ఆ సంచరి ఈ రాజభవనాన్ని దాటి వెళ్తే నా కుమార్తెగా తిరిగి రావద్దు. అలా సతీదేవి వెళ్ళిపోయింది. తిరుగుబాటులో కాదు, భక్తిలో. ఇక్కడే ఆ తపస్సు ప్రారంభమైంది. మహాదేవునినే కదిలించిన తపస్సు. ఋతువులు మారాయి, కాని ఆమె సంకల్పం కదలలేదు. శరీరం క్షీణించింది, ఆత్మ మరింత ప్రకాశించింది. ఓ అమ్మాయి, ఎవరు నువ్వు? ఇక్కడ తపస్సు ఎందుకు చేస్తున్నావు? నేను సతిని, దక్ష ప్రజాపతి కుమార్తె. నేను మహాశివుని అనుగ్రహం కోసం తపస్సు చేస్తున్నాను. ఏ యవ్వనం ఎందుకు వృధా చేస్తున్నావు? ఒక పిచ్చి తపస్వి కోసం, భస్మంలో మౌనంలో జీవించేవాది కోసం. మీరు ఆయన బాహ్య రూపాన్ని చూస్తున్నారు, నేను ఆయన సత్యాన్ని కోరుకుంటున్నాను. ఆయనకు ఏమీ లేదు, ఇల్లు లేదు, కుటుంబం లేదు, గౌరవం లేదు. అందుకే నా శివుడు అన్నింటికీ అర్హుడు. ఆ క్షణంలోనే పరీక్ష ముగిసింది.
సతీ, నీ భక్తి నిర్మలమైనది. సతీ, నువ్వు నన్ను వెతకలేదు, నన్ను గుర్తు చేసుకున్నావు. మీరు ఉన్న చోటే నేను ఎప్పుడూ ఉన్నాను. ఇలా శివుడు శక్తిని స్వీకరించాడు. అధికారం కాదు, సమానత్వంగా. ఈ వివాహాన్ని డప్పులు ప్రకటించలేదు, రాజ్యాలు ఆతిథ్యం ఇవ్వలేదు. ఇది శరీరాల కలయిక కాదు, సత్యం తనను తాను కలుసుకున్న క్షణం. కైలాసం చిరునవ్వు చిందించింది, సృష్టి శ్వాస తీసుకుంది. ఒక క్షణం పాటు సమస్తం సంపూర్ణమైంది. సతీ 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 ఒక భస్మధారి తపస్వితో వివాహం చేసుకుంది. మహారాజా, ఆయన మహాదేవుడు, లోకాన్ని నడిపించేవాడు. లోకానికి మహాదేవుడు కావచ్చు, నాకు మాత్రం అవమానం. మరి సతీదేవి ఆమె తన దారి ఎంచుకుంది. ఇప్పుడు గర్వానికి మూల్యమేమిటో చూస్తుంది. నాన్న యజ్ఞం చేస్తున్నారు, నేను వెళ్ళాలి మహాదేవా. నీకు ఆహ్వానం లేదు సతీ. నేను వెళ్ళకపోతే నా జన్మకు అర్థం ఉండదు. వెళితే నా సత్యాన్ని నిలబెడతాను. గౌరవం లేని చోట నీకు స్థానం లేదు. ఇది దుఃఖానికి దారితీస్తుంది సతీ. సతీ. దక్షుడు సమస్త లోకాలను ఆహ్వానించాడు, కాని వాటిని నిలబెట్టే శక్తిని మర్చిపోయాడు. ఓం అగ్నే స్వాహ. ఏ యజ్ఞం అర్హుల కొరకు, భస్మంతో తిరిగే సంచరులకు, సమాజం నియమాలను తిరస్కరించే వల్లకు కాదు. తండ్రి, మీరు అవమానిస్తున్నవారు మహాదేవుడు, నా భర్త. అయితే నువ్వు కూడా ఆహ్వానితురాలు కాదు. మీరు ధర్మాన్ని తెలిసిన వాడినని అంటారు, కాని మీరు ధర్మ మూలాన్నే అవమానిస్తున్నారు. శివుని అవమానం ఎప్పుడూ శబ్దం చెయ్యదు, అది సమాధానమిస్తుంది. విధ్వంసానికి ముందు నిశ్శబ్దం. ఆ భస్మధారి సన్యాసిని నేను దేవుడిగా అంగీకరించను. ఇక్కడి నుండి వెళ్ళిపో సతీ. నా భర్తను గౌరవించలేకపోతే మీ వలన జన్మించిన ఈ శరీరానికి ఉండే హక్కు లేదు. మహాదేవా, మీరు లేని చోట సతి ఉండదు. క్షణంలో సృష్టి సమతుల్యం కోల్పోయింది. ఇది కేవలం కోపం కాదు, ఇది శోకం. విశ్వ నియమంగా మారిన క్షణం. చకారచంద్రతాండవం తనోతునం శివం శివం జటాకటాక సంభ్రమం ప్రమణీయం పరీక్షరీవిలోదీచి వల్లవీ విరాజమానం పుట్టని గత్తగత్తగత్తలల్లలాల పట్టపావతి కిశోర చంద్రశేఖరేరతి ప్రశిక్షణం మమ. మహాదేవుడు వినాశాన్ని కోరలేదు, కాని ఆయన శోకం సృష్టిని కంపింపచేసింది. ఇక్కడి నుంచి మహాదేవుని సంచారం ప్రారంభమైంది. శక్తిని ధరించి లోకాల్లో సంచరిస్తూ సృష్టి క్షమాపణ కోరే వరకు. ఇది ఇలానే కొనసాగితే సృష్టి నశిస్తుంది. మహాదేవుని శోకాన్ని శాంతింపచేయగలది కరుణ మాత్రమే. క్షమించండి మహాదేవ, ఈ కరుణ అగోచరంగా ఉండాలి. అప్పుడు విష్ణువు దేవుడు తన సుదర్శన చక్రాన్ని విడుదల చేశాడు. ఆమె శరీరం
భూమిని తాకిన ప్రతి చోట శక్తి స్థిరపడింది. నష్టంగా కాదు, సజీవ సాన్నిధ్యంగా. అలా శక్తిపీఠాలు ఆవిర్భవించాయి. దేవి శాశ్వతంగా ఉన్న చోట శివుడు ఎప్పటికీ సమీపంలోనే ఉంటాడు. ఆ మౌనంలో శోకం జ్ఞానంగా మారింది. అదే శివుడు దక్షిణాభిముఖంగా నిశ్చలంగా ధ్యానంలో గురుతత్వంగా ప్రకాశించాడు. ఋషులు ఈ మౌనాన్ని దక్షిణామూర్తిగా స్మరించారు. దక్షిణామూర్తి నమో నమః. ఓం గురువే సర్వలోకానాం విశజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తియే నమః. ఓం శ్రీ దక్షిణామూర్తియే